ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు పరిసమాప్తం. ఉత్సవాలకు ఆగమోక్తంగా స్వర్ణ కవచ సమర్పణ క్రతువు. తిరుచి సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి అనుగ్రహం. తిరుమలలో నేత్రపర్వంగా ఛత్రస్థాపనోత్సవం. నారాయణగిరి శ్రీవారి పాదాలకు అభిషేకోత్సవం. తిరుపతి కపిలతీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. పంచమూర్తులకు స్థాపన తిరుమంజనం, యాగశాల పూజలు. లక్ష పుష్పార్చనలో శ్రీ లక్ష్మీ నారసింహుని దివ్య సోయగం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఘనంగా ఏకాదశి ఉత్సవం. తిరుపతిలో పురాతన వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు ఎంతో విశేషంగా నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి శతకలశ స్నాపనాభిషేకం, కవచ సమర్పణ క్రతువు, తిరువీధి ఉత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. విశిష్ట వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జూలై 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారికి శతకలశ స్థాపన తిరుమంజనం జరిగింది. ముందుగా ఆలయంలోని యాగశాలలో అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధన పూజ, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్టాపన క్రతువులను జరిపారు. ఆపై టీటీడీ జిఎస్ స్వామివార్ల పర్యవేక్షణలో నవకుంభ అష్టోత్తర శతకుంభ ఆవాహన, ఆరాధన, కవచ ప్రతిష్ఠ, కవచాది వాసాలను పూర్తి చేశారు. ఆ తర్వాత విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను కొలువు తీర్చారు. వేద పండితుల వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శతకలశ స్నాపనం నిర్వహించారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణ చేసి నేత్రపర్వంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత వేద పండితులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నీరాటం, అక్షతారోపణ, బ్రహ్మఘోష జరిపి ఉత్సవాలకు కవచ సమర్పణ నిర్వహించి ధూపం, దీపం, మహామంగళ హారతులను అందజేశారు.
ఇక ఆదివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి తిరుచి ఉత్సవం జరిగింది. పసిడి శోభిత స్వర్ణ కవచ ధారణతో శోభాయమానంగా తిరుచిపై కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆ తర్వాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవేరి సమేత స్వామివారు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తిరుమల గిరుల్లోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆదివారం ఛత్రస్నాపనోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయం నుండి అధికారులు, అర్చకులు నారాయణగిరి శ్రీవారి పాదాల వద్దకు చేరుకున్నారు. అక్కడ శ్రీవారి పాదాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం తులసి మాలలతో శ్రీవారి పాదాలను అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. ఆపై ఛత్రాన్ని స్థాపించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజైన ఆదివారం ఉదయం పంచమూర్తులకు స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల క్రతువులను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే విశేష ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కపిలతీర్థంలో జూలై 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో తొలి రోజైన ఆదివారం ఉదయం పంచమూర్తులకు స్నపన తిరుమంజనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఉంజల మండపంలో స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షి అమ్మవారిని, శ్రీ వినాయక స్వామివారిని, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని, శ్రీ చండికేశ్వర స్వామివారిని, త్రిశూలాన్ని కొలువు తీర్చిన అర్చకులు కలశ పూజ, పుణ్యహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచమూర్తులకు కన్నుల పండువగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. అరాతి వర్గమునంతము జేయును పరాక్రమమున కిరాతమూర్తి. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు.
నడుమ కనిపించినది కాశీలింగము జ్యోతిర్మూర్తి. కనుబొమల నడుమ కనిపించినది కాశీలింగము జ్యోతిర్మూర్తి. ప్రకృతి పురుషాత్మక శ్రీతత్వము అర్ధనారీశ్వరాద్భుతమూర్తి. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు శివుడు. నాదలయలతో నానా విశ్వము నడిపి పాలిల్చు నటేశమూర్తి. నాదలయలతో నానా విశ్వము నడిపి పాలిల్చు నటేశమూర్తి. జగజ్జాలములు సర్వము తానౌ. ఇక ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత మూలమంత్ర హోమం నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం గ్రంథి ప్రతిష్ఠ నిర్వహించారు. ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. తొలి ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని ముఖమండపంలో స్వర్ణ సింహాసనంపై విశేష దివ్యాలంకరణలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహ వాచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై వర్ణ శోభిత పుష్పమాలలతో లక్ష పుష్పార్చనను మంగళప్రదంగా నిర్వహించి నివేదన, కర్పూర హారతులను అందజేశారు. ఈ సందర్భంగా జై నారసింహ స్మరణలతో ఆలయం మారుమోగింది. గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వారు దివ్యంగా వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం తులసి మహాత్మ్యం ఉత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. భగవంతునికి ప్రీతికరమైన పత్రాలలో తులసి ఎంతో ప్రాశస్త్యమైనది. భగవంతునికి నిర్వహించే పూజలు, ఆరాధనల్లో తులసి దళానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి ఆవిర్భవించిన ద్వాదశి తిథి నాడు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహాత్మ్య ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ముందుగా శ్రీ గోవిందరాజస్వామివారిని గరుడ వాహనంపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారి గరుడ వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. మాడవీధుల్లో భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని ఆలయంలోని ముఖమండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ పురాణ పండితులు తులసి మహాత్మ్యం పురాణ పఠనం గావించారు. ఆపై స్వామివారికి ఆస్థానం నిర్వహించారు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో పొత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు, ఉలిపచ్చి నవ్వులతో పొత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు. జలజాక్షులిద్దరును
సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చి నీ గోవిందరాజు జలజాక్షులిద్దరూను సరిపా. ప్రసిద్ధ తాళ్లపాక గ్రామంలో కొలువైన శ్రీ సిద్ధేశ్వర స్వామివారు, శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సిద్ధేశ్వర స్వామివారు చంద్రప్రభ వాహన సేవలో, శ్రీ చెన్నకేశ్వర స్వామివారు హంస వాహన సేవలలో భక్తులను అనుగ్రహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. స్వామివారిని అర్చకులు సర్వశోభితంగా అలంకరించి చంద్రప్రభపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం ఆలయ వీధులలో స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అలాగే తాళ్లపాకలోని టీటీడీ అనుబంధ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి ఊంజల సేవ, హంస వాహన సేవలను నిర్వహించారు. ముందుగా అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో స్వామివారిని సరస్వతీదేవి అలంకారంలో ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. భాగ్యనగరం గోవిందుని నామంతో పరవశించింది. పవిత్ర ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కూకట్పల్లిలోని ప్రశాంతి నగర్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి 1,00,000 తులసి దళార్చన ఆగమోక్తంగా జరిగింది. ముందుగా మూలమూర్తులకు నిత్య కైంకర్యాలను జరిపి విశేష అలంకరణలో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు లోక కళ్యాణార్థం సంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లను షోడశోపచార క్రతువులతో సేవించారు. ఆపై స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలతో 1,00,000 తులసి దళార్చనను కన్నుల పండుగగా నిర్వహించి మహామంగళ నీరాజనాలను సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి తులసి దళార్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను మెండుగా పొందారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా నాగాయలంకలోని శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తొలి ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారికి సంకల్పంతో షోడశోపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారి మూలమూర్తికి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు వేద మంత్రోచ్చరణల నడుమ ఏకకాలంలో పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో స్వామివారి మూలమూర్తిని, ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదేచి అష్టోత్తరాలతో అర్చించి హారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. కర్నూలు జిల్లా కర్నూలులోని శ్రీ లలితాపీఠంలో ఆషాఢ మాసం సందర్భంగా మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీఠం ఆవరణలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏకాదశి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్లకు సంకల్ప పూజలతో షోడశోపచార పూజలను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను ఘనంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు భక్తుల భరితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి తొలి ఏకాదశిని పురస్కరించుకుని విశేషంగా ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నేత్రపర్వంగా జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఊంజల్ మండపంలో సహస్ర దీపకాంతల నడుమ స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను అంగరంగ వైభవంగా నిర్వహించి ఆనంద కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరులోని ప్రశాంతి నగర్లో నెలవైన శ్రీ హరిద్రా వారాహి శ్రీ నాగముత్తు మారియమ్మన్ ఆలయంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజు అమ్మవారికి ఊరేగింపు వేడుకగా జరిగింది. శ్రీ హరిద్రా వారాహిదేవి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో ప్రత్యేక వాహనంపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల కళా ప్రదర్శనలు, ఓం శ్రీ వారాహిదేవియై నమః నామస్మరణల నడుమ చిత్తూరు నగర వీధుల్లో అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని గుజరాతీపేటలో నెలవైన గుండిచా మందిరం పురాతన శ్రీ జగన్నాథ స్వామివారి దేవాలయంలో జగన్నాథుని విశేష ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాన ఆలయంలో సుభద్ర, బలభద్ర సహిత శ్రీ జగన్నాథ స్వామివారికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు జగన్నాథ స్వామివారిని శేషపాన్పు అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు జయ జయ శ్రీ జగన్నాథ నామస్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే శ్రీకాకుళంలోని పలు వైష్ణవ ఆలయాల్లో జగన్నాథుని ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి. శ్రీకాకుళంలోని ఇలిసిపురంలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో జూలై 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు భక్తిరస భరితంగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ జగన్నాథ స్వామివారి మరు రథయాత్ర అట్టహాసంగా జరిగింది. గుండిచ ఆలయంలో జగన్నాథ సహిత సుభద్ర, బలభద్రులకు విశేషంగా అలంకరణలతో ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ జగన్నాథ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల జిల్లా జూపాడు బంగా మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోపూజోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించిన ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు జరిపారు. చివరి రోజున సకల దేవతా స్వరూపం గోమాతల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలు, నూతన వస్త్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం మహిళలు ఆలయ ముఖ మండపంలో అర్చకుల సూచనలతో సామూహికంగా కుంకుమ పూజలు జరుపుకొని ప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రుద్రంపేట గ్రామంలో కొలువైన శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా పాండురంగ స్వామి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం కళకళలాడింది. గర్భాలయంలో విశేష అలంకారంలో అనుగ్రహించిన రుక్మిణి పాండురంగ స్వామివారిని పరివార దేవతలను దర్శనం చేసుకుని భక్తులు తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భక్తుల ఇలవేల్పుగా అనుగ్రహిస్తున్న శ్రీ మావుళ్లమ్మ తల్లి ఆలయం ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ లలిత సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పులకితులయ్యారు. అర్చకులు మావుళ్లమ్మ తల్లి మూలమూర్తికి విశేష అలంకారంలో ప్రత్యేక పూజలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. ఆ తర్వాత భక్తులు లలిత విష్ణు సహస్రనామ పారాయణాదులను సామూహికంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గోకుల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పుష్పశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరి ప్రదక్షిణోత్సవం భక్తిరసభరితంగా సాగింది. స్వామి అమ్మవార్ల వెంట భక్తులు గోవిందనామ స్మరణలు, భజనలు చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తొలి ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి, అలాగే శ్రీ భీమేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అనంతరం ఉపాలయాలలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ అనంత పద్మనాభ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఇక ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అఖండనామ సంకీర్తన, భజన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం ఈడేపల్లిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారు కదలీ ఫలాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రామబంటు శ్రీ ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కదలీ ఫలాలతో ఆంజనేయసుతుడికి అలంకరణలు చేసి నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. భక్తులు పవనసుతుడి దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. నల్గొండ జిల్లా తులసీనగర్లో కొలువైన శ్రీ సరస్వతీదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి నిత్యార్చనలు జరిపారు. ఆ తర్వాత అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో చూడ చక్కగా అలంకరించి నామార్చన సహితంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి పూజాధికాలను నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి నదీ తీరంలో విలసిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం భద్రాచలం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీరామచంద్ర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణ సన్నిధిలో భగవద్గీత పారాయణం, గీతా హోమ క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు.
చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా ఊయలపై వెంచేపు చేసి ఊంజల సేవను నిర్వహించారు. ఆపై ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 17వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరుగుతున్న ఈ విశేష ఉత్సవాల్లో భాగంగా అర్జున తపస్సు ఉత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని ద్రౌపది ధర్మరాజ సపరివార మూర్తులకు ప్రత్యేకంగా అలంకరణలతో పూజలు నిర్వహించారు. ఆపై అర్జునుడి ఉత్సవ మూర్తిని అశ్వవాహనంపై సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి కాళహస్తి పట్టణ వీధులలో అశ్వవాహన సేవను వేడుకగా నిర్వహించారు. చిత్తూరు నగరంలోని పలు వైష్ణవ క్షేత్రాలు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా విశేష ఆరాధనలు, ఉత్సవాలు, ఊరేగింపులతో కళకళ్లాడాయి. ఇందులో భాగంగా కట్టమంచిలో చోళరాజులు పూజించిన పురాతన శ్రీ వరదరాజస్వామి వారి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు సర్వాభరణాలు, పట్టు పీతాంబరాలతో సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. హారతులు అందజేసిన అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్ల ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.